కూటమి ప్రభుత్వంలో రైతులు సర్వనాశనమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. మిర్చి, కోకో, పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. దళారీలను ప్రభుత్వం పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. వైఎస్ జగన్ రైతుల్ని పరామర్శించడానికి వెళ్తే మాత్రం హడావిడి చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అన్ని వ్యవస్థలో కూడా సర్వనాశనం అయ్యాయి. విద్య, వైద్యం, వ్యవసాయం అన్నీ కూడా అధోగతి పాలయ్యే పరిస్థితికి వచ్చింది. ఇవాళ వ్యవసాయం చూస్తుంటే రైతులు బాధలు వర్ణాతీతం. ఇవాళ రైతుల్ని కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్గా ఆయన ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారనేటప్పటికి మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మేము రైతులను ఆదుకుంటున్నాం, రైతులకు మేలు చేస్తున్నాం, రైతులకు మంచి చేస్తున్నాం అంటారు. ఏం చేస్తున్నారు మీరు? కోకో రైతులు 900 రూపాయలు మాకు రేటు కావాలంటే 450 రూపాయలు కొంటా ఉంటే 50 రూపాయలు కల్పిస్తామని చెప్పారు. కానీ కల్పించింది ఎక్కడ కనపడతలేదు మీరు.